అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? 5 రోజుల్లో, 7 రోజుల్లో పెట్టిన వాళ్ళంతా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే మా సొసైటీలో 3 రోజులే పెట్టాము అండ్ మా ఇంట్లోని ఒక్కరోజే పెట్టామన్నమాట. సో మా వినాయక చవితి ఎలా జరిగిందో ఈ వీడియో మొత్తంలో ఒకేసారి చూసేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నేను, నా హస్బెండ్, నా 2 పిల్లలు మేము బెంగళూరులో ఉంటాము. నా మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. వినాయక చవితి ముందు రోజే వెళ్ళి షాపింగ్ అంతా చేసుకున్నామండి, ఏమేమి అవసరమో. సో ఇలా నేను అరిటాకు తీసుకొచ్చాను. బ్యాక్ డ్రాప్ ఇలా సెట్ చేయడం కోసం అరిటాకులు, అరటి చెట్లు తెచ్చుకున్నాను. అలాగే పళ్ళు, పువ్వులు ఏమేమి అవసరమో అన్నీ తెచ్చేసుకున్నాము. అంతే కాకుండా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. సో అరిటాకుకి ఇలా పువ్వులు అవి సెట్ చేసి దాని తర్వాత మొత్తం ఫ్రూట్స్తోని వినాయకుడిని పెట్టి ఇలా సర్దుకున్నాను. వినాయకుడిని పెట్టకముందు మనం ఎంత డెకరేషన్ చేసినా పెట్టిన వెంటనే ఇలా ఇది జంజం అంటారు కదండి, జంజం వేయాలి. సో మాకు ఇది కామన్ అనమాట. సో ఇలా జంజం కంపల్సరీ వేస్తాము. సో జంజం అనేది ఎడం వైపుకు రావాలన్నమాట. అండ్ దాని తర్వాత వినాయకుడికి తెల్ల జిల్లెడు పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. అది మాత్రం నేను కంపల్సరీ తెస్తాను. ఇక దాని మీద ఇలా వేరే చామంతి పువ్వుల దండ కూడా తెచ్చాను. సో ఇవి తెల్ల జిల్లేడు పువ్వులు అనమాట. ఇక వినాయకుడిని కూడా మనం తయారు చేసి పసుపు వినాయకుడిని పక్కన పెట్టుకోవాలి. వినాయకుడిని పెట్టగానే వెంటనే వినాయకుడికి బొట్టు పెట్టేయాలండి. సో దానికోసం చందనం పెట్టి బొట్టు పెడుతుంది మా అమ్మ. సో ఈసారి మా అమ్మ, మా నాన్న ఉన్నారు కాబట్టి వాళ్ళే అంతా చూసుకున్నారు. ఇక మా ఆయన గారు పూజ అంతా చేశారనమాట. సో ఇలా అన్నమాట తయారు చేశారు. ఇక నేను చెప్పినట్టు వినాయకుడిని పెట్టిన తర్వాత, బొట్టు పెట్టిన తర్వాత వెంటనే దీపాలు పెట్టాలండి. సో దీపాలు కూడా పెట్టేసుకున్నాం. వినాయకుడు పూజ దగ్గరుండి పిల్లలతో చేయిస్తే కనుక చాలా మంచిదండి. ఎందుకంటే వినాయకుడుకి పిల్లలంటే చాలా ఇష్టం అంట. అందుకని మేము 2 పిల్లల్ని బాగా ఇన్వాల్వ్ చేసాం అనమాట. పూజ చేయాలి, రండి, వచ్చి కూర్చోండి అని చెప్పి 2 కూర్చోబెట్టుకున్నాము. కూర్చోబెట్టి మంత్రాలన్నీ మా అమ్మ చదువుతూ ఉంటే వాళ్ళతోని అక్షంతలు అవి వేయించాం అనమాట. మధ్య మధ్యలో లెగడం అనేది కామన్ కదా, చూసారు కదా ఎలా టీవీ అలా ఛానల్స్ మార్చుకుంటున్నారు, యూట్యూబ్కి వెళ్ళిపోయారు, వెతుక్కుంటున్నారు అనమాట. ఏదో ఒక వీడియో పెట్టుకొని పూజ చేసేద్దాం అని చెప్పి వీడియో పెట్టుకుంటున్నారు. ఇంకా అలానే అక్షంతలు వేయమంటే మా చెర్రీగడ్ కూడా వేసేస్తున్నాడు అనమాట. చెర్రీ, అక్షంతలు వేస్తున్నావా? ఇక్కడేమో సహర్ష్ కూర్చొని ముందున ఒక తమలపాకు పెడితే దాని మీద అక్షంతలు వేస్తున్నాడు అనమాట. మా అమ్మ అష్టోత్తరాలు తర్వాత కథ అన్నీ చదివిందనమాట. సో కథ చదివినప్పుడు బాగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని మా అమ్మ బాగా నార్మల్గా చెప్పిందనమాట. కథ ఉన్నట్టు చదవకుండా నార్మల్గా చెప్పింది. దాంతో వాళ్ళకి అర్థమవుతుందని. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తినేసాం అనమాట. సో ప్రసాదంలో నేను పులిహోర, పాలార్ది, పప్పార్ది అని 2 చేస్తాం అనమాట. సో రెండింటిని తయారు చేసుకున్న తర్వాత అవి కూడా తినేసాము. ఇవి అయిపోయిన తర్వాత మా సొసైటీలోని వినాయకుడిని పెట్టారు. అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి బయలుదేరిపోయాము. అక్కడికే వెళ్తున్నామండి. ఇదిగో ఇక్కడ ఉందన్నమాట మా క్లబ్ హౌస్. సో ఈ క్లబ్ హౌస్లో పెట్టారు వినాయకుడిని. పొద్దున్న పూజ అయిపోయింది. మరి మా పూజ కూడా ఇంట్లో జరిగింది కాబట్టి సో మేము వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయింది. ఇక్కడ డెకరేషన్, పూజ అన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నమాట. మేము దండం పెట్టుకోవడానికి వచ్చాం. సహర్ష్ స్కూల్లో కూడా వినాయకుడు తయారు చేశాడండి. సో ఇలా వాళ్ళ స్కూల్లో వినాయకుడిని తయారు చేయించి పంపించారనమాట. వినాయక చవితి సాయంత్రం అయింది. సాయంత్రం మళ్ళీ దర్శించుకోవడానికి వెళ్ళాను. ఇక అందరూ వచ్చారు. సో అందరూ కలిసి సరదాగా స్పెండ్ చేసాము.
అలాగే మరుసటి రోజు అనమాట, ఇది సెకండ్ డే, వినాయక చవితి రెండో రోజు. సో ఇలా కలకలలాడిపోతుంది మా సొసైటీ అంతా. సో మా ఫస్ట్ రోజు నేను చీర కట్టుకోలేకపోయాను కదా, ఇంకా అందుకనే మరుసటి రోజు మాత్రం చీర కట్టుకున్నాను. ఆ రోజు పిల్లలతో మ్యూజికల్ చైర్, తర్వాత టగ్ ఆఫ్ వార్ అన్నీ ఆడిపించారండి. భలే సరదాగా అనిపించింది. ఇదిగో నా చీర అవుట్లుక్ అయితే ఇలా ఉంది, పూర్తిగా చూపించలేపాను, ఏమనుకోకండి. సో ఇలా పిల్లలంతా భలే పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలామంది పిల్లలు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అందుకనే అందరూ కలిసి ఆడేసామన్నమాట. ఇక నేను మాత్రం నా వీడియోలో మునిగిపోయాను, వీడియో తీసుకొని కూర్చున్నాను. ఎంత బాగా వాయిస్తున్నారు కదండి. కళ అనేది ఎంత బాగుంటుందో కదా. అది కాక వినాయకుడు ముందు కూర్చొని అలా వాయిస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. సో నేను నా వినాయకుడిని తీసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడ వినాయకుడు దగ్గర పెట్టేస్తే ఇక తీసుకెళ్ళిపోతారని చెప్పి రెండో రోజు సాయంత్రం పట్టుకొని వెళ్ళి పెట్టేశాను. ఇది మూడో రోజు అంటే నిమజ్జనం చేసిన రోజు అనమాట. సో నిమజ్జనం చేసే ముందు ఇలా బాగా పూజ అది చేయించుకున్నాము. సో పంతులు గారు వచ్చారు. మొత్తం ఇది నేను షార్ట్లో కూడా పెట్టాను, సేమ్ వీడియోనే. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. హారతి తీసుకున్నాను. ఇక ఈ హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వినాయకుడు విసర్జనకి అంటే నిమజ్జనానికి బయలుదేరిపోయామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వినాయకుడిని, బుజ్జి వినాయకుడిని అక్కడ అందరూ పెట్టారు కదా, సో వాటిని పట్టుకొని రెడీ అయ్యారు. బట్ నేనైతే ఏది పట్టుకోలేదండి. ఎందుకు పట్టుకోలేదు అని అడగొద్దు దయచేసి, ఎందుకంటే నేను వీడియో తీయడానికి కోసం మాత్రమే నేను పట్టుకోలేదన్నమాట. మళ్ళీ వీడియో తీయడానికి అవ్వదు కదా అని చెప్పి. సో ఇలా వీళ్ళు బ్యాండ్ వాయించిన వాళ్ళు ముందు వెళ్తూ ఉంటే వెనక మా వినాయకుడు కూడా వచ్చేస్తున్నాడు నెమ్మదిగా. మ్యాక్సిమం చిన్న వినాయకుళ్ళు అందరూ అన్నిటినీ చిన్నపిల్లలకి ఇచ్చేసారనమాట. మా సొసైటీలోనే ఒక ప్లేస్ ఉందండి, అక్కడ కొంచెం నుయ్యలా ఉందన్నమాట, ఒక డీప్ వెల్ లాగా ఉంది. సో దాంట్లోనే నిమజ్జనం జరిగింది. నిమజ్జనం చేసే ముందు పంతులు గారు బాగా పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనానికి స్టార్ట్ చేశారనమాట. అలా చిన్నవన్నీ వేసి లాస్ట్కి పెద్దది కూడా వేసి లాస్ట్కి ఆ వాటర్ని అందరూ తల మీద జల్లుకున్నారు. సో ఇదేనండి ఆ నుయ్య. దీన్ని క్లోజ్ చేసే ఉంచుతారు ఎప్పుడున్నూ. సో ఇలా జరిగిందనమాట మా వినాయక నిమజ్జనం. అది అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే రాత్రి 9 గంటలకి ఇది డెలివరీ అయిందండి. మా చిన్నోడు కోసం మా మమ్మీ ఈ సైకిల్ కొన్నదనమాట, ఇది వచ్చింది. సో ఇంతేనండి నా వినాయకుడి పూజ నిమజ్జనం. అయ్యో సారీ ఇదొక చిన్న క్లిప్ ఏంటంటే నేను యాడ్ చేశాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ లడ్డు పాట పాడింది. సో లడ్డూని అందరికీ ప్రసాదంగా పంచడానికి ఒక ప్యాకెట్స్లో వేస్తున్నారనమాట. సో వాళ్ళ ఇంటి దగ్గర ఎలా వాళ్ళు స్పెండ్ చేశారు, అసలు వినాయకుడిని ఎలాగా ఏంటంటారు నిమజ్జనం చేశారో చూడండి. ఇదిగోండి లడ్డు పాట పాడిన తర్వాత లడ్డుని మోసుకొని వెళ్తున్నారనమాట. సో వినాయకుడు కూడా చాలా అందంగా ఉన్నాడు. అక్కడ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు కూడా, నాకు అందుకని వీడియో పెట్టారు. సో అప్పుడప్పుడు ఏం జరుగుతూ ఉందంటే నేను ఇక్కడ వినాయకుడు పూజ చేసుకొని నేను అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఏదో ఒక సంవత్సరం అంటే వైజాగ్లో కాబట్టి కష్టమే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము. బట్ స్టిల్ ఎప్పుడైనా అలా జరుగుతుంటుంది, కానీ ఈసారి అలాగా అవ్వలేదు. మొత్తానికి ఇలా వీడియోలో చూడడానికి అయింది కదా. మొత్తానికి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. థ్యాంక్ యూ సో మచ్.